చాలా ఉత్సాహంగా ఆడారు. ఎలా అనిపిస్తుంది? మాకు ఈ అసెంబ్లీ జరుగుతున్న సమయంలో ఇలా ఈ కార్యక్రమం ఈ ఆట విడుపు లాంటిది నిజంగా మాకు కూడా ఒక ఆట విడుపు అసెంబ్లీలో మేము కార్యక్రమంలో బిజీగా ఉన్నప్పుడు ఇలా జరగడం అనేది ఒక ఆట విడుపు లాంటిది. నిజంగా శాసనసభ్యులు మరి శాసన మండలి సభ్యులతో ఇటువంటి స్పోర్ట్స్ మీట్ అనేది పెట్టడం అనేది మా అందరూ ఇక్కడ, ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీల్లో మేము ఈ కార్యక్రమాలతోటి వాటితోటి అట్లతోటి బిజీగా ఉన్న లైఫ్ లోంచి ఒక్కసారిగా మాకు కూడా ఇలాంటి ఆట విడుపు అనేది నిజంగా మాకు కూడా చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉంది. ఇలా జరుగుతున్నప్పుడు నిజంగా ప్రభుత్వం గురించి అయితేనే, మా కూటమి ప్రభుత్వం గురించి ప్రజల్లోకి ఒక మంచి మెసేజ్ అన్నది, ఎందుకంటే అందరం కలిసికట్టుగా ఫిజికల్ గా కూడా అందరూ దృఢంగా ఉండాలన్న ఒక సందేశం కూడా వెళ్తుంది. మాకైతే మాత్రం ఒక ఆట విడుపు నిజంగా మేము అందరూ ఇలా కలిసికట్టుగా చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. గత ప్రభుత్వంలో ఇలాంటి ఆట విడుపు కార్యక్రమం చేయలేదు, కానీ ఇప్పుడు ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు కానీ రావడం లేదు. ఇలా 11 మంది ఎమ్మెల్యేలు కూడా వచ్చుంటే ఎలా అనిపించి ఉండేది? ఇంకా కలిసి ఆడేవాళ్ళు. రాజకీయం అన్నది ఎలక్షన్ వరకు చూసుకుని వారిని గెలిపించి, అంటే ఆ 11 మందిని కూడా గెలిపించిన ప్రజలు ఉన్నారు. వారి కోసం అన్న అసెంబ్లీకి వచ్చి వారి కోసం, ఆ ప్రజల కోసం వారు పోరాడితే చాలా బాగుంటుందని మా అందరి ఉద్దేశం. ఎందుకంటే అసెంబ్లీలో రాజకీయం కాదు, మేమందరం కూడా ప్రజల కోసమే అక్కడ ప్రశ్నించడం అంటూ జరుగుతుంది. వారు కూడా వచ్చి ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన వారి దాంట్లో ఉన్న అభిప్రాయాలను వారు కూడా తెలియపరిస్తే వారి మీద పెట్టుకున్న ప్రజలకు కూడా ఒక నమ్మకం అన్నది కలుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. మీ కాన్స్టిట్యున్సీలో ఇలాంటి ఆట విడుపు పెట్టడానికి ఏమన్నా కొత్తగా ఆలోచిస్తున్నారా? దీన్ని తీసుకుని ఖచ్చితంగా త్వరలో కూడా మా దాంట్లో కూడా, అంటే మహిళలకైతేనే యువకులకైతేనే అందరి వయసుల వారికి కూడా వారికి తగ్గట్టుగా కూడా పెట్టాలని మేము కూడా అనుకుంటున్నాము.